నేను ఇప్పుడు పొద్దున మేము ఇడ్లీ చేసాం అన్నమాట. అవి మిగిలిపోయినాయి. ఇదిగోండి ఇడ్లీ అయితే మిగిలిపోయినాయి. ఆ మిగిలిపోయిన ఇడ్లీతో ఇప్పుడు ఇడ్లీ ఉప్మా చేస్తున్నాను. ముందు పొయ్యి వెలిగించుకుంటున్నాను. పొయ్యి మీద బాండి పెట్టుకొని ఈ బాండీలో కొంచెం నూనె పోసుకుంటున్నా. ఇదిగోండి కొంచెం నూనె అయితే పోసుకుంటున్నా. రెండు ఇడ్లీ తీసుకుంటున్నా. ఈ రెండు ఇడ్లీని మెత్తగా చేసేసుకుంటున్నా. ఇదిగోండి ఈ రెండు ఇడ్లీని. నూనె అయితే వేడెక్కిపోయింది. నూనె వేడెక్కింది. ఈ నూనెలో కొంచెం తాలింపు గింజలు వేసుకుంటున్నా. ఈ తాలింపు గింజల్లో పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఉన్నాయి. ఇవి వేసేసుకుంటున్నా. దీంతో పాటు ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకుంటున్నా. ఇదిగోండి ఎండుమిరపకాయ కూడా వేసుకుంటున్నా. ఈ ఎండుమిరపకాయతో పాటు కొంచెం పసుపు వేసుకుంటున్నా. పసుపు అయితే ఎక్కువ పడింది. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నా. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నా. ఈ తాలింపుని అయితే వేపుకుందాము. ఈ ఇడ్లీని మెత్తగా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఇడ్లీ కూడా తీసుకుంటున్నాను, సరిపోదన్నమాట. మెత్తగా చేసేసుకుంటున్నా. ఇదిగోండి ఇప్పుడు ఈ ఇడ్లీని అయితే మెత్తగా చేసేసుకున్నాను. చేసేసుకున్నాన్ని ఈ తాలింపు గింజలో వేసేస్తున్నాను. ఇప్పుడు తాలింపు వేసుకున్నాను కదా, పసుపు ఇవన్నీ వేసేసుకొని ఇందులో అయితే వేసేస్తున్నా. ఇప్పుడు దీని అంతటి కలిపేసుకుంటున్నాను. ఇదిగోండి మొత్తాన్ని కలిపేసుకుంటున్నా. ఇలా చేస్తే ఇడ్లీ ఉప్మా అంటారంట, నాకు తెలీదు. ఇడ్లీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మిగిలిపోయిన ఇడ్లీతో కూడా ఇట్లాగా తాలింపు వేసుకొని ఇడ్లీ ఉప్మా చేసుకోవచ్చు.
మనం ఇడ్లీ తినలేకపోతే ఇదిగోండి, ఇడ్లీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇదే ఇడ్లీ ఉప్మా. ఇదైతే బాగుండిద్దని నాకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. మొన్న పులిహార చేశాను కదా, నిమ్మకాయ పులిహార, అందులో పసుపు ఎక్కువైపోయింది. ఇంకోటి ఏంటంటే అన్నాన్ని ఆపకుండా ఉండాల్సింది, ఆపకుండా నిమ్మకాయ కలిపేయాల్సింది. నేనైతే ఏపాను. ఇది బాగానే ఉండిద్ది అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎప్పుడు చేయలేదన్నమాట, ఇదే ఫస్ట్ టైము. నాకు వంటలు రావు, ఇదే ఫస్ట్ టైము. దీన్ని ప్లేట్లో వేసుకొని చూపిస్తాను. ఇప్పుడు పొయ్యి అయితే ఆపేసుకుంటున్నాను. దీన్ని ప్లేట్లో వేసేసుకుంటున్నా ఇప్పుడు. ఇదే ఇడ్లీతో నేను చేసిన ఇడ్లీ ఉప్మా. ఇదే ఇడ్లీ ఉప్మా.